నమస్తే విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముగిసిన నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం లోక్సభ రేపటికి వాయిదా. ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం. కేసినేని నానికి మతి భ్రమించింది. కేసినేని చిన్ని తీవ్ర విమర్శలు. నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం తర్వాత స్టాక్ మార్కెట్ లాభపడ్డాయి. సార్వత్రిక ఎన్నికల ముందు మోదీ సర్కార్ చివరి బడ్జెట్ను ఇవాళ ప్రవేశపెట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2024-25కి సంబంధించిన బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో చదివి వినిపించారు. ఉదయం 11 గంటలకు తన బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. 12 గంటలకు ప్రసంగాన్ని ముగించారు. దాదాపు గంట పాటు ఈ ప్రసంగం సాగింది. నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం అనంతరం లోక్సభ రేపటికి వాయిదా పడింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అరుదైన ఘనత అందుకున్నారు. పార్లమెంట్లో ఆమె నేడు మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయమూ తెలిసిందే. ఆర్థిక మంత్రిగా నిర్మలమ్మ బడ్జెట్ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది 6సారి. ఈ క్రమంలో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేశారు. 2019 జూలై నుంచి 5 సార్లు పూర్తి స్థాయి బడ్జెట్ను నిర్మలా ప్రవేశపెట్టారు. గురువారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్తో ఆమె వరుసగా 5 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన గత ఆర్థిక మంత్రులు మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, పి చిదంబరం, యశ్వంత్ సింహాన్ రికార్డులను అధిగమించారు. ఇక మొరార్జీ దేశాయ్ 1959-64 మధ్య ఆర్థిక మంత్రిగా వరుసగా 5 సార్లు వార్షిక బడ్జెట్, ఒకసారి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొత్తంగా ఆయన 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. The government using PM Jan Dhan accounts has led to savings of 2.7 lakh crores of rupees for the government. This savings has been realized through avoidance of leakages prevalent earlier. The savings have helped in providing more funds for Garib Kalyan. PM Swanidhi has provided credit assistance to 78 lakh street vendors. From that total of 78 lakh street vendors, 2.3 lakh have received credit for the third time. PM Janman Yojana reaches out to the particularly vulnerable tribal groups who have remained outside the realm of development so far. PM Vishwakarma Yojana provides end-to-end support to artisans and craftspeople engaged in 18 trades. The schemes for empowerment of Divyangs and transgender persons reflect firm resolve of our government to leave no one behind. Welfare of Annadata. Farmers are our Annadata. Every year under PM Kisan Samman Yojana, direct financial assistance is provided to 11.8 crore farmers, including marginal and small farmers. Crop insurance is given to 4 crore farmers under PM Fasal Bima Yojana. These, besides several other programs, are assisting Annadata in producing food for the country and for the world. Electronic National Agricultural Market has integrated 1,361 ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేసీఆర్ గెలుపొందిన విషయం తెలిసిందే. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్లో కేసీఆర్ ప్రమాణం చేశారు. నేరుగా అసెంబ్లీకి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు కేసీఆర్. తుంటి ఎముకకు శస్త్రచికిత్స కారణంగా అందరితో పాటు ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు గులాబీ అధినేత కేసీఆర్. కేసీఆర్ ప్రమాణ స్వీకారం సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరినీ ఆహ్వానించారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దీంతో నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 2 టర్మ్లు సీఎంగా తన మార్క్ చాటుకున్న కేసీఆర్ విపక్ష నేతగా తెలంగాణ 3వ అసెంబ్లీలో తొలిసారిగా అడుగుపెట్టారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న టైంలో కేసీఆర్ ఎర్రవల్లికి చేరుకున్నారు. ఆ తర్వాత ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. అయితే బాత్రూంలో జారిపడి తుంటి ఎముకకు గాయం కావడంతో యశోద హాస్పిటల్కు చేరారు.
సర్జరీ అనంతరం డిశ్చార్జ్ అయిన తర్వాత హైదరాబాద్ నందినగర్లోని నివాసానికి వెళ్లారు. వైద్యుల పర్యవేక్షణలో క్రమక్రమంగా కోలుకున్నారు. ఇటీవల ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్నారు కేసీఆర్. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. తెలంగాణ తరపున పార్లమెంట్లో గలమెత్తాలని దిశానిర్దేశం చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో శ్రీ వాగ్దేవి స్మార్త పురోహిత సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం రాత్రి స్థానిక శ్రీ పట్టాభిరామస్వామి దేవాలయం నందు వైభవంగా జరిగింది. నూతన అధ్యక్షుడిగా మొల్ల చెరువు కుమార్, ప్రధాన కార్యదర్శిగా కూచిబట్ల మహేష్, కోశాధికారిగా రంగావర్జుల వర్ధన శాస్త్రి ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఉపాధ్యక్షులుగా ఉప్పల రాఘవ, పినపాటి రాముడు, కోరుకొండ సుబ్రహ్మణ్యం, సహాయక కార్యదర్శిగా పాలపర్తి సుధీర్ శర్మ, ఉప కోశాధికారిగా తోలేటి దుర్గాప్రసాద్ తదితర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మెట్టిపల్లి రమేష్, గౌరవ అతిథులుగా పల్నాడు జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య అధ్యక్షులు ముత్తనపల్లి శివకృష్ణ ప్రసాద్, ప్రభుత్వ ఏరియా వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యులు భాగవతుల లక్ష్మీనారాయణ, దుర్గాబాబు, ఏపీ అర్చక సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి రంపిచెర్ల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన అధ్యక్షులు కుమార్ మాట్లాడుతూ, ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు 37 మంది పేద బ్రాహ్మణులకు ఇళ్ల స్థలాలు, పట్టాలు అందజేశారని అన్నారు. వారికి తమ సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. సంఘం సంక్షేమానికి తాను విశేషంగా కృషి చేస్తానని అన్నారు. విజయవాడ ఎంపీ కేసినేని నానిపై ఆయన సోదరుడు కేసినేని చిన్ని హాట్ కామెంట్స్ చేశారు. నానికి మతి భ్రమించిందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసినేని నానికి విశ్వాసం లేదని చిన్ని మండిపడ్డారు. వైసీపీలో నాని చేరడంతో సైకోలందరూ ఒకే చోట చేరారని విమర్శలు గుప్పించారు. విజయవాడ లోక్సభకు వైసీపీ నుంచి కేసినేని నాని బరిలోకి దిగితే తప్పకుండా ఓడిపోతారని చెప్పారు. 3 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోతాడని స్పష్టం చేశారు. కానీ నానికి టికెట్ ఇచ్చే అంశంపై వైసీపీ హైకమాండర్ స్పష్టత ఇవ్వలేదని తెలిపారు. కేసినేని నాని ప్రజా జీవితానికి ఇక కాలం చెల్లిందని విమర్శించారు. వైసీపీలోకి చేరిన తర్వాత నాని స్థాయి దిగజారిందని గుర్తు చేశారు. దేవినేని అవినాష్ ముఖ్య అనుచరుడుగా మారాడని ధ్వజమెత్తారు. తాను బరిలోకి దిగే అంశాన్ని హైకమాండ్ చూసుకుంటుందని కేసినేని చిన్ని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టికెట్ల కేటాయింపు అంశంపై చర్చిస్తారని కేసినేని చిన్ని వివరించారు. తనను ఎక్కడి నుంచి పోటీ చేయాలని కోరితే అక్కడి నుంచి బరిలోకి దిగుతానని చిన్ని అంటున్నారు. కేసినేని నానిపై పోటీ చేసేందుకు సిద్ధమేనని స్పష్టం చేశారు. మేమందరం కలిసి విజయవాడ తెలుగుదేశం ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశం నాయకత్వం కలిసి రాష్ట్ర ప్రజలు బాగుండాలని హోమం చేశాం. అది దిగ్విజయంగా జరిగింది. అంతేకాకుండా త్వరలో రాష్ట్రానికి మంచి జరగాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నాం. తప్పకుండా ఆయన అవుతారు. గత కొద్ది రోజులుగా మన స్థానిక ఎంపీ కొంచెం మతి భ్రమించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వారికి ఓటమి భయం పట్టుకుంది. ఆ ఓటమి భయంతో ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావట్లేదు. కొంతమంది పిచ్చి కుక్కలని, ఊర కుక్కలని ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నిజంగా గుర్తుంచుకోనని, కుక్కలకి విశ్వాసమైనా ఉంటుంది. నీకు ఆ మాత్రం విశ్వాసం కూడా లేదు. నిన్ను ఇంత వాడిని చేసిన చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసం లేకుండా ఉన్నావు. వాటికి ఉన్న విశ్వాసత కూడా నీ దగ్గర లేదు. అంతేకాకుండా ఒకటే చెప్తున్నావు, నీకు మతి భ్రమించింది. పక్షులు ఒకే రకం పక్షులన్నీ ఒకే గూటికి చేరినట్టు సైకోలన్నీ ఒక సైకో పార్టీ చెంతకు చేరినాయి. కాబట్టి మీరందరూ ఏమి చేసినా రాష్ట్ర ప్రజలు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. తప్పకుండా రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని 175 నియోజకవర్గాల్లో 165 నియోజకవర్గాల్లో పైగా ఉమ్మడి తెలుగుదేశం జనసేన అభ్యర్థులు గెలవబోతున్నారు. అంతేకాకుండా ఆశ్చర్యకరమైన రీతిలో పులివెందుల్లో కూడా జగన్ ఓడిపోబోతున్నారు. మీరు గుర్తుంచుకోండి. ఇవాళ ప్రజలకే కాదు, ఆ పార్టీలో ఉన్న వ్యక్తులకు కూడా అర్థమైపోయింది వైసీపీ ఓడిపోతుందని. అందుకనే ఎవరికారు వేరే దారులు ఎదుర్కొంటుంటే నీకు మతి భ్రమించి నువ్వు నీ పక్షులు నీ రకమైన పక్షులైన అందరూ ఒకే గూటికి చేరారు కాబట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు గుర్తుంచుకో, నువ్వు 3 లక్షలతో ఓడిపోతున్నావు. అందరికన్నా నీకే ముందు తెలుసు. నువ్వు అనుకున్నది నువ్వు నీ ద్వారా. అనకాపల్లి జిల్లా అనకాపల్లి మా భూములకు రక్షణ కల్పించండి.
పిసినిగాడ పంచాయతీలో బీఆర్ఎస్ టీ కాలనీ వద్ద ఉన్న మా భూములకు మస్తాన్ అనే భూ కబ్జాదారుడి నుండి మా భూములకు రక్షణ కల్పించాలని భూములకు చెందిన హక్కుదారులు తమ ఆవేదన వ్యక్తపరిచారు. గురువారం వారి భూముల వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో బాధితులు మంత్రి పీటర్ వైస్మెన్, మంత్రి అప్పారావు తెలిపారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ, మేమంతా కసింకోటలో పూర్వం నుండి ఉంటున్నామని, మా పెద్దలు మంత్రి సింహాచలం గాలి అప్పన్న, దిమ్మల సింహాచలం, శివలింగ వెంకటస్వామి ఇలా 24 కుటుంబాల వారికి 1970లో కోడిగంటి గోవిందరావు శాసనసభ్యులుగా ఉన్న సమయంలో ఆయన మాకు ఇచ్చిన భూములని అన్నారు. వాటికి సంబంధించిన పత్రాలను మీడియా ముందు చూపించారు. పిసినిగడ పంచాయతీ 363, 364, 365, 366 సర్వే నెంబర్లలో ఉన్న 40 ఎకరాల భూములలో సరుగుడు, జీడి, మామిడి వేసుకునే వాళ్ళమని అన్నారు. మా పెద్దల తర్వాత కూడా భూముల్లో అవే సాగు చేశామని అన్నారు. నేడు ల్యాండ్ ఫిల్లింగ్ నిమిత్తం భూమి మొత్తం చదును చేయాలని చెప్పడంతో ఆ మొక్కలను తొలగించామని తెలిపారు. ఇప్పుడు ఈ భూమి మీద పలువురు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, 40 ఎకరాలు ఉన్న ఈ భూమిని 80 ఎకరాలని చెబుతూ తప్పుడు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, ఈ భూములపై ఎవరికీ ఎటువంటి హక్కు లేదని, ఈ భూమి మాదేనని తెలియజేస్తూ ధృవీకరణ పత్రాలన్నీ మా దగ్గరే ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా బీఆర్టీ కాలనీకి చెందిన మస్తాన్ ఒక డాన్లా వ్యవహరిస్తూ భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని అన్నారు. అతని నుండి మాకు రక్షణ కల్పించవలసిన అవసరం ఉందని తెలిపారు. ఈ భూమిపై ఎటువంటి రాజకీయ పార్టీల ఒత్తిడి లేదని, దయచేసి మాకు మా భూములకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో మంత్రి ప్రసాద్, నీలిపాటి లోవరాజు, వంకరరాము, శివలింగ లక్ష్మి, దిమ్మల రవణమ్మ, ఎల్లపిల్లి రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇది కసింకోటకి సంబంధించిన దళితుల భూమి. ఇది పిసినిగడ రెవెన్యూ వస్తుంది. దీంట్లోనే 40 ఎకరాలు కసింకోటకి సంబంధించిన దళితులకి అప్పుడు 1970లో గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. మా తాతలకు ఇచ్చారు. తాతలు చనిపోయారు, మా తండ్రులు కూడా చనిపోయారు. ఇప్పుడు వారసుల కింద మేము ఈ భూమిని సాగు చేసుకుంటున్నాం. సాగు చేసుకుంటుంటే పత్రికల్లోని 80 ఎకరాలు ఉన్నాయి, 70 ఎకరాలు ఉన్నాయి అని తప్పుడు ప్రకటనలు, తప్పుడు న్యూస్ వస్తుంది. దాన్ని ఖండిస్తున్నాం. దయచేసి మా పట్టలు కొట్టద్దు. మా తల్లిదండ్రులు తినలేదు, మా తాతలు తినలేదు, మమ్మల్ని ఏదో తినేవ్వండి కడుపుకుండా. అంతే తప్ప దీన్ని రాజకీయం చేసి వాళ్ళు కబ్జా చేశారు, వీళ్ళు కబ్జా చేశారు అలాంటివి అనడం చాలా తప్పు. అది దయచేసి విలేకరులు అందరూ ఇది గమనిస్తారని కోరుకుంటున్నాం. ఏంటి ఎంతమంది ఉన్నారు రైతులు? ఇందులో 24 మంది లబ్ధిదారులు అండి. వారసులు పెరిగారు. ఎవరెవరికి ఇక్కడ పట్టాలు ఇచ్చారు? ఇక్కడ మొత్తం అందరూ దళితులేనండి. బయట వాళ్ళు ఎవరు లేరు. బయట వాళ్ళు కావాలని మస్తాలని ఒక డాన్ వస్తున్నాడు. అతను కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నాడు. అతనికి ఇక్కడ అతనికి ఇందులో సంబంధమే లేదు. ఇదంతా ఎస్సీ, కసింకోట ఎస్సీలకి సంబంధించింది ల్యాండ్. వస్తాననే వ్యక్తి ఎక్కడ ఉంటాడు? ఆయన బీఆర్టీ కాలనీ దగ్గర ఉంటారు. ఏంటంటున్నారు ఆయన? కంప్లైంట్ పెడతాను, ఆర్టీ యాక్ట్ పెడతాను అని అంటున్నాడు అండి. పెట్టుకోమని చెప్పి ఆయన మీద ఆల్రెడీ మేము రూరల్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. కంప్లైంట్ చూసి ఆయన పారిపోతున్నాడు. ఇది మొత్తం ఎన్ని ఎకరాలండి? ఇది మొత్తం 48 ఎకరాలు. 40 ఎకరాలు, 80 ఎకరాలు ఇది సాగు చేశారు. కాకినాడ జనసేన సిటీ అధికార ప్రతినిధిగా పిల్లారి శెట్టి రాజేశ్వరి అభినందించిన డాక్టర్ కోక నరసింహారావు, పలువురు నాయకులు, కార్యకర్తలు. విద్యాధికురాలు ప్రశ్నించే తత్వం గల వీర మహిళ, పోరాట పటిమ కలిగిన శ్రీమతి పిల్లారిశెట్టి రాజేశ్వరి జనసేన కాకినాడ సిటీ అధికార ప్రతినిధులుగా పార్టీ నుంచి పిలుపు రావడం అభినందనీయమని డాక్టర్ కోక నరసింహారావు తెలిపారు. ఈ సందర్భంగా 36వ డివిజన్ తన నివాసంలో సోదరి రాజేశ్వరిని కలుసుకుని పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నా సోదరి పిల్లారిశెట్టి రాజేశ్వరి పొలిటికల్ సైన్స్, సోషల్జీలలో డబ్బులు ఎంఏ చేసిన విద్యావంతురాలని, మొదటి నుంచి ప్రశ్నించే తత్వం, పోరాట పటిమ నైజం కలిగిన మహిళగా ఆమెనని, అందుకే ఆమెను గుర్తించి జనసేన పార్టీ అధినాయకుడు, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనసేన కాకినాడ సిటీ అధికార ప్రతినిధిగా గుర్తించారని తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 25 పార్లమెంట్ జిల్లాలలో గురువారం ఏకకాలంలో పార్లమెంటు ఎన్నికల కార్యాలయాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా గురువారం ఉదయం నర్సరావుపేట పట్టణంలో కూడా సత్తెనపల్లి రోడ్డులో ఉన్న పల్నాడు జిల్లా కార్యాలయంలో నర్సరావుపేట లోక్సభ ఎన్నికల కార్యాలయంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు ఆలోకం సుధాకర్ బాబు అధ్యక్షత వహించారు.
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చందు సాంబశివరావు, జిల్లా ఇన్ఛార్జ్ కొక్కెర శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొనగా రాష్ట్ర బిల్డింగ్ కమిటీ మెంబర్ నలబూతుల వెంకట్రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుమ్మడి కోటేశ్వరరావు, సీనియర్ నాయకులు వల్లెపు కృపారావు, పోట్రు పూర్ణచంద్రరావు, జిల్లా సంయోజన్ చిరు మామిళ్ళ ఆదినారాయణరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు నర్సరావుపేట అసెంబ్లీ ఇన్ఛార్జ్ గుడిపల్లి కృష్ణమోహన్, నర్సరావుపేట అసెంబ్లీ కన్వీనర్ రంగిశెట్టి రామకృష్ణ, నర్సరావుపేట అసెంబ్లీ కో కన్వీనర్ కాటా అంజనారెడ్డి, నర్సరావుపేట పట్టణ అధ్యక్షులు వీరమల్లు వెంకటేశ్వరరావు తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఇంకా వివిధ బాధ్యతలలో ఉన్న జిల్లా స్థాయి, అసెంబ్లీ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సుధాకర్ బాబు మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలకు ఇది నాంది మాత్రమే అని, రానున్న రోజుల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా రాష్ట్రంలో బీజేపీని పటిష్టం చేస్తారని అన్నారు. కేంద్ర పాలిత ప్రాంతం యానంలో మత్స్యకారుల ధర్మ పోరాట యాత్ర. యానంలో ఉన్న మత్స్యకారులకు ఓఎన్జీసీ ద్వారా రావాల్సిన నష్టపరిహారాన్ని 24 నెలల నుండి ఇవ్వడం లేదని అనేక సార్లు అధికారులకు, రాజకీయ నాయకులకు ఫిర్యాదు చేసిన ఓఎన్జీసీ నుండి ప్రతి మత్స్యకారి అకౌంట్లో 2,76,000 రూపాయలు నష్టపరిహారం వేయవలసి ఉంది. కానీ ఇంతవరకు వేయలేదు. దీనిపై మత్స్యకారులు మహాధర్నా పోరాట యాత్ర ఆర్ఈఓ ఆఫీస్ వద్ద చేపట్టారు. ఈ పోరాట యాత్రను ఉద్దేశించి లంకేజాలు మాట్లాడుతూ దీనికి కారణం ఓఎన్జీసీ వారు చమురు నిక్షేపాలకు సంబంధించి పైప్ లైన్ వల్ల మా మత్స్య సంపద నాశనం అయింది. దీనివల్ల మా జీవనోపాధి కోల్పోయారు. అందుచేత మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. అంతేకాకుండా పక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మత్స్యకారులకు 4 విడతలుగా నష్టపరిహారాన్ని ఇచ్చారు. కానీ యానంలో ఉన్న మత్స్యకారులకు ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదు. కావున ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం చెల్లించవలసిందిగా కోరుతున్నాం. లేకపోతే ఈ మహాధర్నా పోరాట యాత్రను ఉధృతం చేస్తామని ఆవేదనతో చెప్పారు. ఎలక్షన్ కోడ్ వచ్చేద్దని మీరు అందరూ భయపడుతున్నారు. ఎలక్షన్ కోడ్ కూడా మీరు ఎలక్షన్ కోడ్ ముందే వచ్చేసేలా ఉన్నాయి. ఇవి మీరు అందరూ కూడా మాట్లాడకండి. ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఎక్స్ఎమ్మెల్యే అందరూ కూడా అన్ని రంగాలు కూడా చేస్తున్నారు. అక్కడ మీరేం భయపడవలసిన అవసరం లేదు. అన్ని రకాలు చేస్తాం. ఎప్పుడో ఆకు పడుకుంటున్నాడు, గబ్బు పడకుండా ఇంట్లో పెట్టుకున్నాడా ఎక్కడ ఏది ఆరులో ఉన్నారు అది ఎత్తారా ఎవరా లేదా డబ్బులు తెప్పేస్తారా అది చెప్పండి. అదే ధర ప్రాసెస్ వచ్చి తమ్ముడు అది ఒకటి చెప్పండి. లేదు లేదు అది లేదు. గవర్నమెంట్ దగ్గర డబ్బు ఉందా లేదా కంపెనీ ఎంత అమౌంట్ ఇవ్వాలి అది 2వ క్వశ్చన్. మాకు అమౌంట్ ఏ తారీఖున ఇస్తారు ఇది 3వ క్వశ్చన్. మా డిమాండ్స్ 3. ఒకటి ఓఎన్జీసీ డబ్బు గవర్నమెంట్ దగ్గర ఉందా లేదా, రెండోది గవర్నమెంట్ దగ్గర ఇచ్చిందా లేదా, మూడోది ఎప్పుడు వేస్తారు. అదొకటి కావాలి. ఒక ఎమ్మెల్యే ఏమో ఇస్తానంటాడు, ఒక ఎమ్మెల్యే ఏమో లేవంటున్నాడు. కంపెనీ దగ్గర ధర్నా చేయాలన్నాడు.
ఈయన స్పష్టంగా మీ 3 డిమాండ్లు మరి చెప్తే మేము కదులుతాం. అది గవర్నమెంట్ దగ్గర అడగండి, ఆయన దగ్గర అడగండి. లేదా ఆయన పక్కన జాను స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. మార్కెట్లు ఉదయం నష్టాలతో మార్కెట్లు ప్రారంభమయ్యాయి, తర్వాత పుంజుకొని లాభపడ్డాయి. లాభ నష్టాల మధ్య షేర్లు ట్రేడ్ అవుతున్నాయి. బడ్జెట్ కేటాయింపులను ఇన్వెస్టర్లు, మార్కెట్ నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు. వివిధ రంగాల కేటాయింపులను బట్టి ఆచితూచి షేర్లు కొనుగోలు చేస్తున్నారు. ట్రెండ్ బట్టి సాయంత్రం వరకు షేర్లు అమ్మకాలు ఉంటాయి. మధ్యాహ్నం 12:55 బీఎస్సీ సెన్సెక్స్ 27.70 పాయింట్లు లాభపడింది. ఎన్ఎస్సీ నిఫ్టీ 5.70 పాయింట్లు లాభపడింది. మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా షేర్లు లాభపడగా లాన్సర్ అండ్ ట్యూబ్రో, టైటాన్, బజాజ్ ఫిన్ సర్వే, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు నష్టపోతున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముగిసిన నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం, లోక్సభ రేపటికి వాయిదా. ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం. కేసినేని నానికి మతి భ్రమించింది, కేసినేని చిన్ని తీవ్ర విమర్శలు. నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం తర్వాత స్టాక్ మార్కెట్ లాభపడ్డాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.